దేశ చరిత్రలో నిలిచిపోయేలా రాష్ట్ర వ్యాప్తంగా 40 లక్షల మందికి రేషన్ కార్డులు ఇవ్వబోతున్నామని సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందుతాయన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పాలకవీడు మండలం జాన్పహాడ్ దర్గాలో ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. ఈ నెల 23 నుంచి జరిగే ఉర్సు ఏర్పాట్లతో పాటు కృష్ణా నదిపై 173 కోట్లతో నిర్మాణం జరిపే జాన్పహాడ్ లిఫ్ట్ పనులపై అధికారులతో సమీక్షించి పర్యవేక్షించారు. అనంతరం జాన్పహాడ్ దర్గా వద్ద గల జేపీఎఫ్ ఫంక్షన్ హాల్లో తెలంగాణ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేన్, జిల్లా కలెక్టర్ తేజస్ నందన్లాల్ పవార్తో కలిసి నిర్వహించిన సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. రేషన్ కార్డుల విషయంలో ఎటువంటి అనుమానాలు అక్కర్లేదన్నారు. ప్రతిపక్షాల మాటలు విని మోసపోవద్దని, రేషన్ కార్డుల జారీ నిరంతరంగా సాగే ప్రక్రియ అని చెప్పారు. ఇక నుంచి రేషన్ కార్డుల ద్వారా నాణ్యమైన సన్న బియ్యం ఇస్తామన్నారు. అన్ని లిస్టులలో అర్హత వాళ్ళకి మేము రేషన్ కార్డు ఇవ్వబోతున్నాము. పాత రేషన్ కార్డులో అదనంగా కుటుంబ సభ్యులు చేర్చుకుంటున్నాము. అదేవిధంగా ఎవరన్నా ఈ లిస్టులో మిస్టేక్ ఉంటే మళ్ళీ గ్రామ సభలో అప్లికేషన్ పెట్టుకోండి, మీకు కూడా అర్హత రేషన్ కార్డు వస్తుంది.